Today, giant pandas are found only in the bamboo forests of central China and in small numbers in Tibet. Today అంటే ఈరోజు జైంట్ పాండాస్, జైంట్ అంటే బిగ్ పాండాస్ ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ద కనపడతాయి ఓన్లీ ఇన్ ద బ్యాంబూ ఫారెస్ట్. బ్యాంబూ అంటే వెదురు అడవుల్లో ఆఫ్ సెంట్రల్ చైనా, సెంట్రల్ పార్ట్ ఆఫ్ చైనాకి సెంటర్, అండ్ ఇన్ స్మాల్ నెంబర్స్ ఇన్ టిబెట్ దేశంలో, చైనా దేశంలో మనకి బ్యాంబూ ఫారెస్ట్ లో జైంట్ పాండాస్ కనబడతాయంట. బ్యాంబూ ఫారెస్ట్ ప్రొవైడ్ దెమ్ ఫుడ్, షెల్టర్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ. బ్యాంబూ ఫారెస్ట్ అందులోనే ఎందుకు ఉంటాయంటే బ్యాంబూ ఫారెస్ట్ వాటికి ఫుడ్ ఇస్తాయి, బ్యాంబూసే తింటాయి జైంట్ పాండాస్, అండ్ షెల్టర్ ఆశ్రయం. అవి మంచిగా చెట్ల మీద ఉంటాయి, బ్యాంబూ ట్రీస్ మీద, యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ. అక్కడ వాటికి సేఫ్టీ, రక్షణ కూడా ఉంటుంది కాబట్టి ఇవి బ్యాంబూ ఫారెస్ట్ లోనే ఉంటాయంట. జైంట్ పాండాస్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ దేర్ టైమ్ వాండరింగ్ ఇన్ ద బ్యాంబూ ఫారెస్ట్. జైంట్ పాండాస్ అంటే బిగ్ పాండాస్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ దేర్ టైమ్, ఎక్కువ టైం అవి గడిపేది వాండరింగ్ ఇన్ ద బ్యాంబూ ఫారెస్ట్. వాండరింగ్ అంటే తిరగడం, వాండరింగ్ ఇన్ ద బ్యాంబూ ఫారెస్ట్. చూయింగ్ బ్యాంబూ షూట్స్, చూయింగ్ అంటే నవలడం. ఇవి ఎక్కువగా ఏం తింటాయంటే బ్యాంబూ షూట్స్, బ్యాంబూ నుంచి వచ్చిన చిన్న కొమ్మలని తింటా ఉంటాయి. యాజ్ దే ఫీడ్ ఓన్లీ ఆన్ బ్యాంబూ షూట్స్, అవి ఫీడ్ అంటే తినడం, అది ఏమి తింటాయంటే బ్యాంబూ షూట్స్ మాత్రమే తింటాయి జైంట్ పాండాస్. అండ్ దట్ టూ ఇన్ హ్యూజ్ క్వాంటిటీస్. హ్యూజ్ అంటే ఎక్కువ, చాలా లార్జ్ అని అర్థం. లార్జ్ క్వాంటిటీస్, ఎక్కువ తింటాయి అవి. జైంట్ పాండాస్ అంటే చాలా పెద్దగా ఉంటాయి, అవి ఎలిఫెంట్ లాగా పెద్దగా ఉండటానికి అవి ఏం చేస్తాయంటే ఎక్కువగా బ్యాంబూ షూట్స్ తింటాయి. దేర్ ఈజంట్ ఆల్వేస్ ఎనఫ్ ఫుడ్ ఫర్ దెమ్. దేర్ ఈజంట్ ఎప్పుడు కూడా వాటికి, ఆల్వేస్ ఎప్పుడు కూడా వాటికి ఎనఫ్ సరిపడా ఫుడ్ దొరకదు. ఎందుకంటే ఆ బ్యాంబూ షూట్స్ రావడానికి టైం పడుతుంది, అవి తినే జైంట్ పాండాస్ ఫుడ్ కూడా వాటికి సరిపోదు, ఎనఫ్ ఫుడ్ ఉండదు అనమాట. డ్యూ టు ఎక్సెసివ్ హంటింగ్, ఎక్సెసివ్ అంటే ఎక్కువ, డ్యూ టు ఎక్సెసివ్ హంటింగ్ ఎక్కువగా వేటాడడం వల్ల, అండ్ డిస్ట్రక్షన్ నాశనం, డిస్ట్రక్షన్ మీన్స్ పాడు చేయడం, ఆఫ్ దేర్ న్యాచురల్ హ్యాబిటేట్. వాటి న్యాచురల్ హ్యాబిటేట్ ఏంటి? బ్యాంబూ ఫారెస్ట్. ఈ బ్యాంబూ ఫారెస్ట్ ని కూడా వాళ్ళు ఆ వెదురు కొమ్మల కోసం, వెదురు చెట్లు కర్రల కోసం ఆ బ్యాంబూ ఫారెస్ట్ ని వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడం అంటే నాశనం చేయడం వల్ల కూడా దీస్ ఎగ్జాటిక్ యానిమల్స్, ఈ ఎగ్జాటిక్ అంటే స్పెషల్ ప్రత్యేకమైన యానిమల్స్ ఆర్ నియరింగ్ ఎక్స్టింక్షన్. నియరింగ్ ఎక్స్టింక్షన్ అంటే అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయి, ఇవి అంతరించిపోతున్నాయి. ఇప్పుడు ఏవి చాలా తక్కువ అమౌంట్ లో ఉన్నాయి, తొందరలోనే ఇంకా అసలు ఏమీ ఉండకుండా అంతరించిపోవటానికి దగ్గరగా ఉన్నాయి. దే కెన్ బి సీన్ ఓన్లీ ఇన్ జూస్. అవి జ్యూస్ లోనే కనపడుతున్నాయి, బికాస్ బ్యాంబూ ఫారెస్ట్ తగ్గిపోతున్నాయి, హంటింగ్ కూడా ఉండడం వల్ల వీటిని జ్యూస్ లో పెడుతున్నారు. వేర్ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. వేర్ ఎక్కడ అయితే జ్యూస్ లో కూడా ఉండడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, వాటిని ఉంచడం కూడా అంత ఈజీ థింగ్ ఏం కాదు. టు టేక్ కేర్ ఆఫ్ జైంట్ పాండాస్, ఆ జైంట్ పాండాస్ ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా జూ వాళ్ళకి ఒక ఛాలెంజింగే. బికాస్ ఎందుకంటే ఇట్ వుడ్ బి డిఫికల్ట్ టు ఫైండ్ ఫుడ్ టు ఫీడ్ దెమ్. వాటికి ఫుడ్ ఏంటి? బ్యాంబూ షూట్స్, అది దొరకడం కూడా డిఫికల్ట్ అయిపోతుంది, కష్టమైపోతుంది. డిఫికల్ట్ అంటే కష్టం అయిపోతుంది కాబట్టి ఈ జైంట్ పాండాస్ ని జ్యూస్ లో కూడా ఉంచుకోవడం కష్టం. ఇది ప్యాసేజ్ అమ్మా. దీని మీద మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు 60. వై అంటే ఎందుకు. వై ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు టేక్ కేర్ ఆఫ్ జైంట్ పాండాస్ ఇన్ ఏ జూ. ఇది చూసారా, లాస్ట్ సెంటెన్స్ ఫస్ట్ క్వశ్చన్ కింద ఇచ్చాడు. అంటే మనం ప్యాసేజ్ మొత్తం చదివితేనే కానీ మనకి ఈ క్వశ్చన్ ఎక్కడుందో తెలియదు. వై అంటే ఎందుకు. వై ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు టేక్ కేర్ ఆఫ్ జైంట్ పాండాస్ ఇన్ జూ. జూలో ఎందుకు జాగ్రత్త తీసుకోవడం జైంట్ పాండాస్ కోసం కష్టం అని అంటే ఇక్కడ ఇచ్చాడు.
where it is not an easy thing to take care of giant pandas because ఎందుకంటే it would be difficult to find food to feed them. వాటికి ఫుడ్ ఇవ్వడం కష్టం. సో ఈ ఆప్షన్స్ లో ద జూ ఈజ్ ఏ క్రౌడెడ్ ప్లేస్. క్రౌడెడ్ అంటే ఎక్కువగా ఉన్నది కాదు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ యంగ్ వన్స్ ఇన్ ఏ జూ. యంగ్ వన్స్ అంటే పిల్లల్ని కేర్ చేయడం డిఫికల్ట్ అనా? కాదు, అది ఇవ్వలేదు. పిల్లల్ని గురించి కూడా ఇవ్వలేదు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ ఎనఫ్ ఫుడ్ టు ఫీడ్ దెమ్. సో వాటికి సరిపడా ఫుడ్ దొరకదు కాబట్టి డిఫికల్ట్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ ఎనఫ్ ఫుడ్ టు ఫీడ్ దెమ్. అండ్ పాండాస్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ హంటర్స్. హంటర్స్ వాళ్ళ అఫ్రైడ్ అంటే భయం, హంటర్స్ అంటే వేటగాళ్ళు. సో రైట్ ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్టాపుల్ ఫుడ్ ఆఫ్ జైంట్ పాండాస్? వాట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద స్టాపుల్ ఫుడ్ అంటే రోజు తినే ప్రధాన ఆహారం ఏంటి? జైంట్ పాండాస్ యొక్క ప్రధాన ఆహారం ఏంటి? మనం చూసాం కదా, జైంట్ పాండాస్ యొక్క ప్రధాన ఆహారం బ్యాంబూ షూట్స్ అని. చదివేటప్పుడే శ్రద్ధగా చదువుకుంటే వచ్చేస్తుంది. బ్యాంబూ ట్రీస్, బ్యాంబూ షూట్స్. ఎస్, బ్యాంబూ షూట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. బి. బ్యాంబూ లీవ్స్ కాదు. నెక్స్ట్ గ్రీన్ లీవ్స్ అండ్ గ్రాస్ కాదు. సో బ్యాంబూ షూట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్, వై ఎందుకు? వై అంటే ఎందుకు? వై ఈస్ ద ఎగ్జాటిక్ యానిమల్ నియరింగ్ ఎక్స్టింక్షన్? ఎందుకు ఈ ప్రత్యేకమైన యానిమల్స్ చనిపోతున్నాయి? ఎక్స్టింక్షన్ అంటే అంతరించిపోతున్నాయి. నియరింగ్ అంటే దగ్గరగా, చనిపోవడానికి దగ్గరగా ఉన్నాయి. ఎందుకని? మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కెప్ట్ ఇన్ ద జూస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే మన వినోదం కోసం వాటిని జూలో ఉంచుతున్నారు, అందుకని అంతరించిపోతున్నాయా? నో. డ్యూ టు ఎక్సెసివ్ హంటింగ్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ దేర్ న్యాచురల్ హ్యాబిటేట్. ఎందుకంటే అవి ఎక్కువగా వేటాడబడుతున్నాయి. ఎక్సెసివ్ అంటే ఎక్కువ, హంటింగ్ వేటాడబడుతున్నాయి. అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ దేర్ న్యాచురల్ హ్యాబిటేట్, వాటి న్యాచురల్ హ్యాబిటేట్ అయిన బ్యాంబూ ఫారెస్ట్ ని కూడా నాశనం చేస్తున్నాం, డిస్ట్రక్షన్. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. చైనా డస్ నాట్ హ్యావ్ మెనీ బ్యాంబూ ఫారెస్ట్. బ్యాంబూ ఫారెస్ట్ లేకపోవడం వల్ల, అది కాదు మనకి ఇచ్చిన ఆన్సర్ ఇది కాబట్టి దిస్ ఈస్ ద బి. ప్యాసేజ్ బట్టి ఆన్సర్ చెప్పాలి. దే ఆఫెన్ డై ఇమీడియట్లీ ఆఫ్టర్ దే ఆర్ బోర్న్. దే ఆఫెన్ అంటే ఎక్కువగా, అవి ఎప్పుడు చనిపోతాయంట ఇమీడియట్లీ ఆఫ్టర్ దే బోర్న్. ఇది కూడా రైట్ ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ ఫోర్త్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ అన్ యాంటోనిమ్? యాంటోనిమ్ అంటే యాంటీ, ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్ జైంట్. జైంట్ కి ఆపోజిట్ అడుగుతున్నాడు. ఇక్కడ మనం కొంచెం కామన్ సెన్స్ యూస్ చేస్తాం. బిగ్ అంటే పెద్ద, జైంట్ అంటే పెద్ద అని చెప్పేశాను. సో బిగ్ లార్జ్ అన్నా పెద్దదే, లాంగ్ అన్నా పెద్దదే. సో టైనీ అంటే స్మాల్, ఇది ఆపోజిట్. జైంట్ కి ఆపోజిట్ ఇక్కడ టైనీ, స్మాల్. ఇలా మనం ఎలిమినేషన్ మెథడ్ లో కూడా ఆన్సర్ కనుక్కోవచ్చు. టైనీ, టైనీ అనేది రైట్ ఆన్సర్. జూ, జూ ఈజ్ ఎ ప్లేస్ వేర్. జూ అంటే ఎక్కడ? ద బర్డ్స్ ఆర్ కెప్ట్ ఇన్ కేజెస్. జూలో కేజెస్ లోనే బర్డ్స్ పెడతాం. ఓన్లీ బర్డ్స్ ఉంటే దాన్ని జూ అంటామా? లేకపోతే యానిమల్స్ ఈట్ అండ్ టేక్ రెస్ట్, యానిమల్స్ తిని రెస్ట్ తీసుకునే ప్లేస్ జూ అంటామా? చిల్డ్రన్ గో టు ఎంటర్టైన్ యానిమల్స్. చిల్డ్రన్ గో టు ఎంటర్టైన్ అంటే పిల్లలు వినోదం ఇవ్వటానికి యానిమల్స్ దగ్గరికి వెళ్ళే ప్లేస్ ని జూ అంటామా? యానిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ కెప్ట్ ఇన్ ఎన్క్లోజర్స్ అండ్ కేజెస్. ఎన్క్లోజర్స్ అంటే చుట్టూ క్లోజ్ చేయబడిన, ఎన్క్లోజర్స్ మీన్స్ బౌండరీ ఉన్నది, ఫెన్సింగ్ ఉన్నది. కేజెస్ అంటే పంజరాలు, పంజరాల్లోనూ బర్డ్స్ ని పెడతాం. అలాగే యానిమల్స్ ని మనకి ఎన్క్లోజర్స్ లో పెడతాం. ఎలిఫెంట్స్, లయన్స్ అలాంటి వాటి చుట్టూ వాటికి కేజ్ ఉండదు కాబట్టి వాటిని ఒక బౌండరీ వాల్ ఉన్న దాంట్లో పెడతాం. కాబట్టి ఈ ఎన్క్లోజర్స్ ఉన్న యానిమల్స్ ని పెట్టిన ప్లేస్ ని జూ అంటాం. సో జూ ఈజ్ ఎ ప్లేస్ వేర్ animals and birds are kept in enclosures and cages. Thank you.